శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరమవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం మొదలగు అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9014339338. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. ధనుసు రాశి వారి జాతకులు మే మాసంలో 17వ తేదీ అనగా శనివారం తిథి అండి. ఈరోజు రాశి పెట్టుకోండి. మీరు గుర్తు పెట్టుకోండి, ఒక ఆడ ఇద్దరు పురుషుల వల్ల జరిగేది ఇదే. ఆ ఆడ ఇద్దరు పురుషులు ఎవరు? పరిచయస్కుల, అపరిచితుల? ఎందుకు వారి వల్ల మా జీవితంలో ఈ రోజున ఈ పరిస్థితులు కలగబోతున్నాయి? అవి శుభ పరిస్థితుల, అశుభాన్ని కలిగించే కీడు పరిస్థితుల? ఏం జరగబోతుంది అనే వివరాలు మాత్రం శ్రద్ధగా ఈ వీడియో ఆలకిస్తే అంతా మీకే అర్థమవుతుందండి. వీరి జాతక ఫలితాలు ఈ రోజున ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా తెలుస్తుంది. అలాగే ప్రశాంతత పొందుకోవడానికి ఈ రాశి జాతకులు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి, పాటించాల్సిన పరిహారాలు ఏమిటో పూర్తి విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. అలాగే ఈ రాశి జాతకులు ఎవరైతే కొత్తగా మా ఛానల్ని వీక్షిస్తున్నారో ముందుగా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ధనుస్సు రాశి జాతకులు పెద్ద రహస్యమైతే బయటపడుతుందని చెప్పొచ్చు. అది కూడా కొంతమంది వ్యక్తుల ద్వారా వీరు ఎప్పటి నుంచో దాచిపెట్టినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే ఈ రోజున తప్పకుండా బయటపడే సూచన అయితే పూర్తిగా కనిపిస్తుందండి. ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా దృఢ సంకల్పంతో అన్ని విషయాల్లో ఉంటారు. ఏ మాత్రము కూడాను కృంగిపోవడం, బాధపడడం, నిరాశ చెందడం ఎక్కువగా చేయరు. కానీ మనుషులు అన్నాక బాధలు ఉంటాయి కదండి. కానీ వీరికి బాధ వచ్చినా ఎవ్వరికీ చెప్పరు. చివరాఖరకు కొన్ని విషయాలు జీవిత భాగస్వామితో కూడా పంచుకోరు అంటే అతిశయోక్తి కాదు. సుఖాన్ని పంచినంత తేలికగా కష్టాన్ని పంచలేరు. వీరి మనసు అందుకు ఒప్పుకోదు. వీరు కష్టపడుతూ కుటుంబ సభ్యులను కూడా కష్టపెట్టాలా అని ఆలోచిస్తారు. కానీ పరిణామాలు తీవ్రతరం అయితే గనక ఒక చిన్న క్లూ ఇస్తారు, ఇలా జరగబోతుంది, టెన్షన్ పడొద్దు అని. అంతేకాని మొత్తం భారం కుటుంబం మీద వేయడం వీరితో అస్సలు సాధ్యం కాదు. వీరి మనసు అందుకు ఒప్పుకోదు. ఎవరు ఏ మాట అన్నా కూడా అంటే కొంచెం వీరికి ఏదైనా బాధ కలిగించేటటువంటి విషయం అయితే మాత్రం కాస్త బాధపడతారు. అమితమైనటువంటి కోపం కూడా వచ్చేస్తుంది కొన్ని సందర్భాల్లో. అలాగే కోపం వచ్చిందనే కాదండి, వీరికి ఏదైనా ఒక్కసారి ఒక్క విషయంలో కోపం వచ్చిందంటే ఆ కోపానికి ఒక అర్థం ఉంటుంది. అనర్థాలు కలిగించే కోపం అది. ఊరికే ఎవరి మీద కూడా ఏది కూడా కోపపడరు. అలాగే అనాలని చెప్పి అనరు. ఏదైనా కానీ ఒక విషయం ఉంటేనే దానిని లోతుగా పరిశీలించి అది నిజమా కాదా అనే విషయాన్ని తెలుసుకొని ఆ తర్వాత కోపాన్ని పెంచుకుంటారు. వీరు ఒకరి మీద కోపపడ్డారు అంటే కుటుంబ సభ్యులకు అర్థమైపోతుంది వారిది అన్యాయం, వారు చేసింది తప్పు అని. అంతేకాని వీరిని ఒక మాట అనడం లాంటివి చెయ్యరు. ఎందుకంటే వీరిని చూస్తూ ఉన్న వారికి వీరి యొక్క కోపం ఏంటో అంతా తెలుసు. అలా కాకుండా అనవసరమైన విషయాల ఎందుకని ఎక్కువగా ఇంట్రెస్ట్ లేని, అవసరం లేనటువంటి విషయాలను అయితే అసలే పట్టించుకోరు వీరు. అలాగే టేక్ ఇట్ ఈజీ అనేటటువంటి విషయాలను కూడా అంటే పోనీలే అని చెప్పి వదిలేస్తారంతే. కానీ ఎవరిని కూడా ఎక్కువగా కోపంతో కానీ లేదంటే కక్ష సాధింపు చర్యలుగా అయితే వీరి ప్రవర్తన అసలు ఎప్పటికీ కూడా ఉండదు. అయితే వీరికి కొన్ని సంవత్సరాల నుంచి చాలా కష్టాలు, సమస్యలు ఎన్నో రకాలుగా వీరిని బాధ పెట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ కూడా వీరు ఎక్కడా కూడా తగ్గకుండా, ఎవరి దగ్గర కూడా చేయి చాచకుండా ప్రతిరోజు కూడా వీరు చేయవలసినటువంటి పనులన్నీ సక్రమంగా సజావుగా సాగించుకుంటూ ఉంటారు. కుటుంబ సభ్యులతో చక్కగా మసులుకుంటారు. కుటుంబానికి కావలసినవి అన్నీ కూడా ఏర్పాటు చేస్తుంటారు.
ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి కుటుంబం పట్ల అమితమైన ప్రేమ అండి. వారి కోసం ఏదైనా చేస్తారు, సాధిస్తారు, కష్టపడతారు. ఏదైనా ఇవ్వాలి అనే తపన ఎక్కువ ఉంటుంది. వీరు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఈ రాశి వాళ్ళు ఇంతే, ఇలాగే ఉంటారు. ఈ విధమైన కష్టాన్ని, శ్రమను ఎక్కువగా చూపించడానికి వీరు చాలా వరకు ఇష్టపడతారు. ఊరికే ఏదైనా కావాలని చెప్పి అనుకోరు. ఏదైనా కాని ఒక కష్టం చేస్తేనే మనిషికి ఏదైనా ప్రతిఫలితం ఉంటుంది, అందులో సాటిస్ఫాక్షన్ ఉంటుందని నమ్ముతారు. ఆ కష్టం వెనుక ఉన్నటువంటి బాధ, ఆ శ్రమ అనేది ఎలా ఉంటుంది అనేది వీరికి బాగా ఎరుక. కాబట్టి ఎంత కష్టాన్ని అయినా భరిస్తారండి, ఓపికతో భరిస్తారు. చిన్నప్పటి నుంచి వీరికి ఈ దిశగా అలవాటు అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి, చిన్నప్పటి నుంచి వీరు వయసుకు మించి కష్టపడ్డారు, ఎక్కువగా కష్టాలు అనుభవించారు. చిన్న వయసు నుండే పెద్ద వయసులో అనుభవించాల్సిన బాధ్యతలు కావచ్చు, కష్ట నష్టాలు కావచ్చు, ఇలా అన్నీ కూడా చిన్న వయసు నుండే ఒకదాని తరువాత ఒకటి ఎదురవుతూ ఉండడం వల్ల ఏమిటంటే చాలా కఠినంగా రాయిలా మారిపోయారు. ఏదైనా వస్తే రాని చూసుకుందాం అన్నట్లుగా గుండె ధైర్యంతో ఉంటారు. డిసైడ్ అయిపోయి కూర్చుంటారు. ఏ కష్టమైనా, నష్టమైనా అన్ని సంతోషమైన సమభావంతో స్వీకరిస్తారు. ఏది కూడా అంటే ఎంతవరకు భగవంతుడు మనకి ఇచ్చాడో అంతవరకే ప్రాప్తి అన్నట్లుగా వీరి మనస్తత్వం ఉంటుంది. వీరి వ్యక్తిత్వం ఇంకా ఎలా ఉంటుందంటే వీరికి కోపం చాలా ఎక్కువగా ఉంటుందని అందరూ చెబుతూ ఉంటారు. కానీ నిజంగా వీరికి ఒక మాట మనసులో, ఆ యొక్క మాటని బయటికి చెప్పడం చేత కాదు. ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో ఎక్కువ జనం అలాగే ఉంటున్నారు. మన ముందు ఒక మాట మాట్లాడతారు, మన వెనుక ఇంకొక మాట మాట్లాడతారు. కాబట్టి అంత మంచి వాళ్ళు లేరు. మీ అంతా తిరుగు అంటే మీలాగా అస్సలు ఇంకెవరూ కూడా పని చేయలేరు. మన ముందు చాలా ఎక్కువగా పొగడ్తలతో ముంచేసి ఇలా మాట్లాడతారు. నిజంగా వెనక్కి వెళ్లి మన గురించి చెప్పినటువంటి మాటలు అన్నీ కూడా ఆపోజిట్ గా ఉంటాయి. ఇలా చెప్తారు. కాబట్టి వీళ్ళ మొహం, వీళ్ళకేమి వచ్చు, ఏం చెప్తారులే, వీళ్ళు చెప్పింది మేమేమి వినాలి, ఇలా మాట్లాడతారు. కొంతమంది అయితే ఈ రాశి వ్యక్తులు అలా కాదండి. ఏదైనా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడేస్తారు. కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడడం వీరికి చాలా ఇష్టం. అది వెనకైనా ముందైనా ఎక్కడైనా సరే ఒకే మాట మీద ఉంటారు. కోపం వస్తే కోపాన్ని అప్పటికప్పుడు ముఖం మీద వచ్చేసేలాగా చెప్తారు. కడుపులో దాచిపెట్టుకోరు. వెంటనే వెళ్లగక్కే తత్వము ఈ రాశి జాతకులది. కోపానికి తగిన విధంగా వీరి ప్రవర్తన తీరు ఉండవచ్చు, కానీ ఎదుటి వారికి నచ్చపోవచ్చు. కానీ వీరి మనసులో మాత్రం ఏది ఉండదండి. నటించడం చేత కాదని చెప్పొచ్చు. ఈ రాశి వారికి ఈ రోజున పూర్తి అనుకూలమైన రోజు అండి. కొన్ని విషయాల్లో ప్రతికూలతలు కనిపించినా కూడా కొంత అంటే భగవంతుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల ప్రతికూలమైన సమయం నుంచి బయటపడవచ్చని చెప్పొచ్చు. అయితే చాలా డీసెంట్ గా ఉంటారండి. ఈ రోజున మాత్రం మీ పనుల్లో చాలా బిజీగా ఉంటారు. వీరికి సంబంధించిన విషయాలు అన్నింటిలో కూడా ఈ రోజున ముందంజలో ఉంటారు. పని విషయంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వృత్తికి సంబంధించింది కావచ్చు, ఈ విషయాలు అన్నీ కూడా చకచకా చేసేసుకుని సాయంత్రానికి అలా ఇంటికి వెళ్లేసి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఈ రోజు గడపబోతున్నారని చెప్పొచ్చు. పిల్లల నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో వారి నుంచి ఏదైనా మంచిగా తెలుసుకోవాలి అనుకుంటున్న విషయాలు కానీ, లేదంటే వారు ఏదైనా కొంచెంగా వీరితో కాసేపు పేరెంట్స్ తో మాట్లాడాలి అని చెప్పి పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు కదండి. అలా వీరు ఈ రోజున పిల్లల కోసం కూడా సమయాన్ని కేటాయిస్తారు. అయితే మీరు పిల్లలు అయితే మీ యొక్క పేరెంట్స్ తో సమయాన్ని గడుపుతారు. అలాగే భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో ఈ రాశి వాళ్ళు చాలా చక్కగా మంచి విషయాలను ఈ రోజున శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, చర్చలు మీ మధ్య జరుగుతాయి. కుటుంబ వ్యక్తులతో కలిసి చక్కని మంచి మాటలు కాసేపు సరదాగా కాలక్షేపం చేసినట్లు టైం స్పెండ్ చేస్తారు. అలాగే ఈ రోజున కొంతమంది వ్యక్తుల వల్ల కొన్ని రహస్యాలు అయితే బయటపడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఆ యొక్క రహస్యాలు ఏమిటి అంటే మీ యొక్క భూములకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేదంటే ఇళ్ల స్థలాలకు సంబంధించింది కావచ్చు. మీ తాతలు, తండ్రులు ఎవరో ఉంటారు కదండి, మీ పెద్దవాళ్ళు, అలా మీ పెద్దరికం నుంచి వచ్చిన ఆస్తి, స్థిరాస్తుల విషయంలో కొన్ని విషయాలు అయితే మీకు కొంతమంది వ్యక్తుల ద్వారా మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు ఉన్నాయని తెలియడము, లేదంటే మీకు ఏదన్నా స్థలాల విషయంలో మీకు రావాల్సిన ఏదైనా స్థలాలు, మీకు దక్కవలసిన స్థలాలు ఉన్నాయని చెప్పి
ఎవరో ఒకరి ద్వారా అయితే మీకు ఒక మంచి విషయం అయితే ఈ రోజు జరగడం జరుగుతుంది. ఈ విషయంగా మీరు ఆ విషయం తెలుసుకున్న వెంటనే చాలా ఆనందిస్తారు, ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. అయితే 1-2 సార్లు జాగ్రత్తగా వారి మాటలు విన్నాక వెంటనే డెసిషన్ తీసుకోవద్దు. నిజమా కాదా అనేది ఆలోచించండి. నిజంగా మీకు అవి దక్కేవా కావా అని ఆలోచించుకుని మాట్లాడుకుని తర్వాత స్టెప్ తీసుకోండి. ఒకవేళ అది దక్కకపోయినా ఏదైనా నిజమని చెప్పి ఆ వ్యక్తులు చెప్పినా వెంటనే నిజమని చెప్పేసి నమ్మేసి కోపంతో ఇన్ని రోజుల నుంచి మాకు చెప్పలేదు, ఎవరో మమ్మల్ని మోసం చేశారు అన్నట్లుగా మీ మైండ్ సెట్ అనేది వెళ్లకుండా కొంచెంగా జాగ్రత్తగా ఆచితూచి అడుగులేసి విషయాన్ని కొంచెం ఇంకా సున్నితంగా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం ఈ రోజునే చెయ్యండి. ఈ రోజున కొన్ని పొరపాట్లు కూడా మీరు చేసే అవకాశం సూచన కనిపిస్తోంది. ఆ పొరపాట్లు కూడా ఏమిటంటే సాటి ఉద్యోగస్తులతో కొన్ని విషయాలు మీరు షేర్ చేసుకోవడం. అంటే మీకు సంబంధించిన పనుల్లో మీకు ఏదైనా ఒక మంచి పని చేస్తున్నారు అనుకోండి. ఉదాహరణకు ఉద్యోగం చేస్తున్నటువంటి విషయంలోనే మీ పక్క వాళ్లకు కూడా తెలియనటువంటి కొన్ని విషయాలను మీరు దాచిపెట్టి సీక్రెట్ గా మీరు ఏదైనా కొంచెం గ్రోత్ కోసం మీరు చేసేటటువంటి పనులు కూడా మీ సహోద్యోగులు కనుక మీరు షేర్ చేసుకున్నట్లయితే అది ఇంకొంచెం వాళ్ళు టేక్ ఇట్ ఈజీ అన్నట్లుగా మిమ్మల్ని పక్కన పెట్టేసి వాళ్ళు కొంచెం ఉన్నత స్థితికి వెళ్లే విధంగా మీ పనుల్లో అంటే మీ పని మీకు దక్కకుండా చేసే ప్రయత్నాలు చేస్తారు. ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. ఎవరికి ఏ రహస్యం చెప్పకుండా జాగ్రత్తగా ఆలోచించుకుని మాట్లాడండి. పొరపాట్లు చేయకుండా మీ పని మీరు సక్రమంగా సైలెంట్ గా చేసుకోండి. భగవంతుని యొక్క ఆశీర్వాదం వల్ల మీకు ఎన్ని కష్టాలు సమస్యలు ఉన్నప్పటికీ మీ జాతకంలో ఉన్న అదృష్టం వల్ల మీకు జీవితాంతము అంటే జరుగుబాటుకు అయితే ఇబ్బంది ఉండదు. అంటే తిండికి బట్టకు ఇలాంటి వాటికి జరుగుబాటుకి ఎటువంటి ఇబ్బంది ఈ రాశి వారికి లేదు. భాగస్వామి వల్ల మీకు జీవితాంతం కూడా తినడానికి ఒక ముద్ద, పిల్లలను చక్కగా చూసుకోవడానికి కానీ పిల్లలకు జరగాల్సినవి అన్నీ కూడా సవ్యంగా అయితే జరుగుతూ ఉంటాయి. కోట్లు ఏమీ అవసరం లేదండి. అప్పు చేసుకోకుండా మన అవసరాలు తీర్చుకోగలిగితే నిజమైన సంతోషం, నిజమైన కోటీశ్వరులం అప్పుడే అవుతాము. ఇక అలాగే అంటే ఎప్పుడైనా కానీ మనకన్నా గొప్పగా ఉన్నోళ్ల గురించి మనం ఆలోచించి పోల్చుకోకూడదు. మనకన్నా తక్కువగా ఉన్న వాళ్ల గురించి మాత్రమే ఆలోచించాలి. కాళ్ళు చేతులు లేనివారు, తినడానికి లేనివారు చాలా మంది ఉంటారు. కానీ మనలాంటి వాళ్ళం భగవంతుడు కనీసం కాళ్ళు చేతులైనా ఇచ్చాడు కష్టపడి పని చేసుకోవడానికి అని చెప్పి వారికి సాయం చేస్తూ మీ జీవితంలో మీరు కూడా కష్టపడి పైకి వచ్చే ప్రయత్నం చేయండి. అయితే మనం ముందుగా చెప్పుకున్నాం కదండి, ఒక ఆడ 2 మగవారి వల్ల ఇలా జరగబోతుందని. అది ఉద్యోగంలో చెప్పుకున్నట్లుగా మీ యొక్క సహోద్యోగులు కావచ్చు, వ్యాపారంలో చెప్పుకున్నట్లుగా మీ యొక్క భాగస్వామ్యులు కావచ్చు, లేదా ఇరుగు పొరుగు కావచ్చు. ఏదైనా ఒక విషయాన్ని చెప్పడమే తరువాయి వారు ఆ యొక్క విషయాన్ని ఎలా వక్రీకరించాలి అని వక్రీకరించి మీ జీవితాన్ని మొత్తం తలక్రిందులు చేస్తారు. కావున ఆడవారు పురుషులు ఇద్దరూ కూడా వేచి ఉన్నారు. కావున సాధ్యమైనంత వరకు సైలెంట్ గా ఈ రోజున మీ పని మీరు చేసుకుంటూ వెళ్లిపోండి. అయితే ఈ రోజున ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ రాశి జాతకులు శివారాధన, శని భగవానుని ఆరాధించడం, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం, ఆర్థిక పరంగా లాభాలు పొందుకోవడానికి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం మీకు చక్కగా ఉంటుంది. శుభ ఫలితాలు పొందుకుంటారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.